రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి నాక్రోబయోటిక్ సంస్థలు అయితే ఉన్నాం. వీరి దగ్గర ఉన్నటువంటి అనేక రకాల ప్రొడక్ట్స్ గురించి మనం పలు వీడియోస్ చేయడం జరిగింది. అలాగే మనతో ఉన్నటువంటి శక్తి గురించి కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ డ్రిప్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వాడాల్సినటువంటి ప్రోడక్ట్ ఇది అని చెప్పొచ్చు. ఒక రకంగా ప్రతి పంటకు కూడా ఒక సంజీవన్ లాంటిది ఇది. అయితే దీనివల్ల ఇది వాడినటువంటి రైతులు కూడా చాలా మందితో మనం వీడియోస్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా వాడిన రైతు ఎవరు కూడా పని చేయలేదు లేదా రిజల్ట్ తక్కువ ఉందని చెప్పినటువంటి దాఖలాలే లేవని చెప్పొచ్చు. అంటే నేనేదో చెప్పడం కాదు, రైతులతో మాట్లాడినప్పుడు రైతులు చెప్తున్నటువంటి మాట. అయితే మనం ఇప్పుడు నాక్రోబయోటిక్ లో ఎండి సుధాకర్ చౌదరి గారితో ఉన్నాం. వీరు అసలు ఈ శక్తులు ఏమి ఇస్తున్నారు, ఈ శక్తి వాడటం వల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతున్నాయి, ఏ క్రాప్స్ కి ఎంతెంత డోసేజ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడైతే సుధాకర్ చౌదరి గారిని అయితే అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్ప్లే అవుతుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనతో సుధాకర్ చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ముఖ్యంగా ఈ శక్తి గురించి అయితే పలు విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మనం చాలా ప్రోడక్ట్స్ చేసాము. ఈ శక్తి కూడా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కో రైతు 200 లీటర్ల డ్రమ్ములు కూడా ఆర్డర్ పెడుతున్నారంటే, అంత మోతాదులో ప్రోడక్ట్ ఆర్డర్ పెడుతున్నారంటే దాంట్లో దమ్ము ఉంటేనే ఆర్డర్ పెడతారు. బాగుందని చెప్పడం కంటే కూడా అసలు దీంట్లో ఏముంది, ఎందుకు పనిచేస్తుందో చెప్పండి. ఒకటండి, దీంట్లో ఏముంది అని అడిగారు కాబట్టి వాస్తవం చెప్తున్నా నేను. రైతులు గత 40 సంవత్సరాల నుంచి చేసిన పాపాలను కడగటానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఉంది. ఏంటండి అంటే, రైతులు ఆ పంటలు పండించడానికి వాళ్ళకు మేజర్ కావాల్సింది పశువులు, గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, లేదంటే ఒక పశు సంపద. ఆ పశు సంపద కూడా ఈ 30-40 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా తొలగించుకుంటూ వచ్చారు. ఒక రైతు ఒక 5 ఆవుల నుంచి 10 ఆవులు పెంచితే వాటి ద్వారా వచ్చేటువంటి సేంద్రియ ఎరువు ఏదైతే ఉంటుందో, ఆ 10 ఆవుల ద్వారా వచ్చే సేంద్రియ ఎరువు మొత్తం కలిపి భూమిలో వేస్తే ఏ లాభం అయితే వస్తుందో రైతుకి, ఆ ఎరువుకి ఈక్వల్ గా అంతకంటే ఎక్కువగా ఈ శక్తిని తయారు చేయడం జరిగిందండి. అంటే ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ గా నేను యాజ్ నాక్రో కంపెనీ ఎండీగా చెప్పదలసింది ఏంటంటే, నేను రైతుల దగ్గరికి వెళ్ళేసి మీరు ఆవులు పెంచండి, గేదెలు పెంచండి అంటే సాధ్యపడదు. కాబట్టి ఏంటి, ఆ సేంద్రియ ఎరువులకి రీప్లేస్ చేయడం నా ముందున్నట్టు ప్రథమ కర్తవ్యం. దానిని R&D చేసుకుంటూ శక్తి ఒక 200 లీటర్ల కనుక రైతు వాడితే పంట కాలంలో అతనికి ఎటువంటి ఏ సేంద్రియ ఎరువు కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. అది అయితే సార్, ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏం కలుపుతున్నారు? ఒకటండి, దీంట్లో ఏముంటాయి అనే దానికంటే కూడా మొక్కలకు కావాల్సినటువంటి కంప్లీట్ పోషకాలన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే, కొన్ని టెక్నికల్ పదాలు నేను చెప్తాను. హ్యూమిక్ యాసిడ్ వాడతాము దీంట్లో, తర్వాత ఫలిక్ వాడతాము, ఎమినో వాడతాము, సీబీడ్ వాడతాము. దీంతో పాటుగా కొన్ని చెప్పినటువంటి ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్, NSP కల్చర్ ఉంటుంది, PSP కల్చర్ ఉంటుంది, ప్లస్ కౌ యూరినో స్టెరిలైజ్ చేసి వాడతాము. ఈ 3 కాంబినేషన్స్ ప్లస్ అవి ఒక 5 కాంబినేషన్స్ వాడటం వల్ల మెయిన్ భూమిలో ఉన్నటువంటి మైక్రోస్ మొత్తం డెవలప్ చేస్తుంది. ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి ఏదైతే పోషకాలు ఉన్నాయో, ఇన్యాక్టివ్ ఏదైతే మైక్రోస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఒకటి. రెండేది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ గా రైతు అతనికి అనుభవాన్ని ఉపయోగించి DAP వాడతాడు, యూరియా వాడతాడు, పొటాష్ వాడతాడు. ఈ రసాయన ఎరువులతో పాటు ఈ శక్తి కూడా కలిపి వాడుకోవటం వల్ల రసాయన ఎరువుల యొక్క పనితనం అనేది, అంటే 5 బస్తాలు వేస్తే 10 బస్తాలు వేస్తే ఎంత రిజల్ట్ అయితే వస్తుందో ఈ 5 బస్తాలతో రైతులను చూడటం జరుగుతుంది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల డ్రమ్ములు అండి, కొన్ని వందలు కాదు, కొన్ని వేల డ్రమ్ములకి రైతులు తీసుకెళ్లారు. మేము ఈ 25 లీటర్ల క్యాన్ తోటి స్టార్ట్ అయ్యాం. సార్ బ్రహ్మాండంగా ఉంది. నెల కాగానే మళ్ళీ ఒక 25 లీటర్లు తీసుకుంటున్నాడు. అసలు 200 లీటర్ల డ్రమ్ము, 25 లీటర్ డ్రమ్ ఉంటుంది అని కూడా ఫస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం నాక్రో సంస్థ తయారు చేసింది. నాక్రో సంస్థ రైతులకు ఇవ్వడం జరిగింది. 200 లీటర్లు నేను తయారు చేయలేదండి, రైతులు మా చేత తయారు చేయించుకున్నారు. తర్వాత మా దగ్గర నుంచి కొంతమంది జాబ్లు మానకి వెళ్ళిపోయి తర్వాత కంపెనీలు పెట్టుకుని, అది సెకండ్ పార్ట్. ఎప్పుడు కూడా 200 లీటర్ల డ్రమ్ము వాడతారని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదండి. ఈ 25 లీటర్స్కే రైతులందరూ కూడా ఈరోజు ఏంటి ఎక్కువ అనుకునే టైం నుంచి, సార్ మాకు 200 లీటర్లు పంపించండి. ఎందుకు ఆ మాట రైతులు వాడుతున్నారంటే, నేను అడిగాను డైరెక్ట్ వెళ్ళి కూడా. నేను కడప వెళ్ళానండి, పులివెందులు వెళ్ళాను, తాడిపత్రి వెళ్ళాను, దాదాపు ఒక 70-80 మంది రైతులను ప్రత్యక్షం కలిసా. సార్ మేము 2 ట్రక్కులు 3 ట్రక్కులు పెండపోగు వాడితే అరటి తోటకి మేము ఏమి చూసామో, ఈ 200 డ్రమ్ము వాడితే మేము అది చూసాము. దీన్ని మేము ఎరువు అనుకోవట్లేదు, భూమిని కాపాడటానికి మేము ఇచ్చే బలం,
మీకు అర్థమైందండి. ఏ పంట కూడా దీని గురించి తెలిసిన రైతు ఇది ఎరువుగా వాడటానికి నేను ఒప్పుకోనండి, రైతులు కూడా ఒప్పుకోవట్లా. సార్ మా దగ్గర ఎరువులు లేవు, సేంద్రియ ఎరువులు లేవు, గేదెలు లేవు, ఒక 4 ట్రక్కులు పెండబొక్కు కొనాలి. మినిమం ఏ విలేజ్ కి వెళ్ళినా కానీ ఒక ట్రాక్టర్ పెండబొక్కు కొనాలంటే 7-8 వేల రూపాయలు ఉంది. ఒక 4 ట్రాక్టర్లు వేశారు అంటే 25,000 నుంచి 30,000 రూపాయలు ఓన్లీ పెండబొక్కి. ఆ పెండపోగు వాడితే రైతు ఏం ఆశిస్తున్నాడు? ఈ 200 డ్రమ్ములు ఉంది అని రైతే చెప్తున్నాడు మాకు. అందుకోసం చెప్పేసి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇక్కడ సిటీలో కూడా 200 లీటర్ డ్రమ్ములు ఎత్తాలంటే మాకు 3 కావాలి. ఒక డ్రమ్ మేము ఆటోలోకి లిఫ్ట్ చేయాలంటే 500 రూపాయలు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అదే నవత ట్రాన్స్పోర్ట్ కంటే అక్కడ మళ్ళీ దింపటం. రైతు కూడా సార్ మాకు ఎంత కష్టమైనా పర్లేదు, మేము ట్రాన్స్పోర్ట్ భరాయిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దీనిలో ఉన్నటువంటి గొప్పతనం. నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డ్రమ్ అంటే తీసుకెళ్ళొచ్చు ఎవరైనా. 200 లీటర్ డ్రమ్ ని ట్రాన్స్పోర్ట్ అంటే ప్రతి ఊరికి ఉండదు, మండల హెడ్ క్వార్టర్కో లేకపోతే బస్ డిపోకో ఎక్కడికో వెళ్తుంటది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో వెహికల్ పెట్టుకుని కూడా తీసుకెళ్తాను. అదే సార్, రైతుకు నచ్చితే ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు, రైతే రాజు అని ఎలా అంటున్నామో రాజుగా ఎందుకు చూసుకుంటాం రైతు అంటే నాకు అర్థమైంది. ఈ 5-6 సంవత్సరాల్లో మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. శక్తియే కాకుండా గ్రోస్ట్ అని ఉంది, పురుగు మందులు ఉన్నాయి, తెగులు మందులు ఉన్నాయి, గ్రోత్ అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ ఏ మారుమూలటువంటి విలేజ్ కూడా రైతు కనీసం బస్ ఫెసిలిటీ రైతు కూడా ఆటో మాట్లాడుకొని 1000 రూపాయలు 2000 రూపాయలు కిరాయి మాట్లాడుకొని ఎక్కడో నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉంటే లేకపోతే క్రాంతి దగ్గర ఉంటేనో అక్కడికి వెళ్ళి ఆటో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఓకే సార్, ఇది ఏ పంటలకి ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఇది ఇవ్వటం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి? ఒకటండి, ఇది ఏ పంటలు అనే దానికంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు 2 రకాలుగా దాన్ని మనం చూడొచ్చండి. షార్ట్ పీరియడ్ క్రాప్స్ అంటే కూరగాయల పంటలు, తర్వాత ప్యాడీ కానివ్వండి, ఆకు తోటకూరలకు అయితేనేమో ఒక 100 లీటర్ల వరకు సరిపోతుంది. హార్టికల్చర్ క్రాప్స్ ఏంటి, మీకు అన్ని పండ్ల తోటలు, అరటి కానివ్వండి, బత్తాయి కానివ్వండి, పప్పాయి కానివ్వండి, ఏ పండ్ల తోటలు, టమాటా కానీ, మిర్చి కానీ, మిర్చికి 2 డ్రమ్ములు వాడే రైతు ఉన్నారండి ఒక ఎకరానికి. ఇది పంట కాలంలో ఇది ఏంటంటే రైతు ఏం చెప్తున్నాడు, సార్ ఇది మేము కంటిన్యూగా వాడుకుంటే మాకు 40 to 50% రసాయన ఎరువులు తగ్గినాయి. ఇది రైతు ప్రాక్టీస్ అండి. ఏ కంపెనీ అయినా సరే మేము ఇస్తే ఏముందో చెప్తాం, కానీ మాకు రైతులు చెప్పేది ఏంటంటే సార్ ఇది వాడితే, శక్తి ఒక్కటి వాడితే మాకు రసాయన ఎరువుల పెట్టుబడి తగ్గింది, 2 పురుగు మందులు తగ్గినాయి, ప్లస్ క్వాలిటీ ఉంది, దిగుబడి పెరిగింది. అంటే ఒకటి శక్తి పోతే రైతుకి 4 రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఒకటి పెట్టుబడి తగ్గుతుంది, అంటే రసాయన ఎరువుల పెట్టుబడి తగ్గుతుంది. ఆ పెట్టుబడి తగ్గడంతో పాటు రైతుగా ఏమనుకుంటాడంటే పెట్టుబడి తగ్గింది అనుకుంటాడు. కానీ రైతు ఏం చేస్తున్నాడు, పెట్టుబడితో పాటు రేపటి తరానికి సారవంతమైన భూమిని అందిస్తున్నాడు. రెండోది పంట దిగుబడి పెరుగుతుంది, మూడోది క్వాలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందో క్రాప్కి చీడపీడల నివారణ తగ్గుతుంది. అంటే 4 రకాల బెనిఫిట్స్ రైతు పొందడం వల్ల ఎంత కష్టమైనా ఈ 200 లీటర్ డ్రమ్ తీసుకెళ్ళడానికి రైతు ఇష్టంగా తీసుకెళ్తున్నాడు. ఏ పంటలకి ఎంత డోసేజ్ ఇవ్వాలండి ఇది? ఒకటండి, ఏ పంటలకి డోస్ అనే దానికంటే నేను యాజ్ అనుభవంగా రైతుల అనుభవం నేను జోడించి మీకు చెప్తుంది ఏంటంటే, రైతు ఎరువులు వాడే ప్రతి సమయంలో అది 3 రోజులకా, 4 రోజులకా, 5 రోజులకా, వారానికా, అక్కడ ఉన్నటువంటి ఏరియాని బట్టి, అక్కడ ఉన్న సందర్భాన్ని, భూములను బట్టి అతను ఒక వాటర్ వాడాలి. వాటర్ వదిలే ప్రతిసారి ఒక 2 నుంచి 5 లీటర్లు ఖచ్చితంగా వాడండి. లేదు ఇప్పుడు ఈ ఏమి వాడడు, కానీ ఒక 5 లీటర్ల శక్తి తీసుకుని వాడితే చాలు. ఎందుకంటే మనమే ఉన్నాం, వాటర్ తాగుతాం. వాటర్ ఎప్పుడు తాగుతాము? అలసట చెందినప్పుడు, అలిసినప్పుడు, లేదా ఏమైనా తిన్నప్పుడు. ఒట్టి వాటర్ తాగంగా మొక్క కూడా ఆహారం పెట్టినప్పుడు అది కూడా ఇది ఎరువులు పెట్టాడు, దాని తర్వాత వాటర్ కావాలి. ఆ ఎరువులతో పాటు ఇది కలిపి వాడుకుంటే ఈజీగా తీసుకుంటుంది. రెండోది ఏంటంటే రైతులు చేసేటువంటి పెద్ద తప్పు, మాకు కూడా రైతుల ద్వారా వచ్చిన రిపోర్టు, సార్ ఎంటీ వాటర్ వదిలిన దానికంటే ఒక శక్తి 5 లీటర్ల వాటర్ వదిలితే మాకు చాలా గ్రోత్ బాగుంది, రూట్ డెవలప్మెంట్ బాగుంది, భూమి అంతా గుల్లబారిపోతుంది. ఇది వాస్తవం. ఎప్పుడైతే వాటర్ ఫ్రీగా వదులుతాడో, అంటే డ్రిప్లో వాటర్ వదిలితే వాటర్ ఏమవుతుంది, సాయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని వేరు తేమగా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది క్రాప్. ఎప్పుడైతే వాటర్ ఎక్కువైందో, ఇప్పుడు మనం చెరువులో మునిగాం, ఊపిరాడిద్దా? ఊపిరాడదు. మొక్కకు కూడా
ఏం జరుగుతుంది, వేరు వ్యవస్థ అంతా బాగా తడిసిపోయి ముద్ద అయిపోతే అక్కడ ఆహారం తీసుకునేటువంటిది ఉండదు. దీనిలో ఏంటంటే కంప్లీట్ అన్ని న్యూట్రియంట్ ఉంటుంది. హ్యూమిక్ కానీ ఫల్విక్ అని చెప్పిన సీవిడ్ ఏంటి మైక్రోబియల్ సిస్టమ్, కౌ యూరిన్ మైక్రో డెవలప్ చేస్తే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. అంటే రైతు వేసేటువంటి ప్రతిసారి ఎరువులు పెట్టే ప్రతిసారి ఒక 5 లీటర్ల నుంచి 10 లీటర్లు తప్పనిసరిగా వాడుకుంటే మంచి దిగుబడి వస్తుంది. 2 అంటున్నారు, 4 అంటున్నారు, 5 అంటున్నారు, 10 అంటున్నారు అంటే పంటను బట్టి రైతు అభిప్రాయం ఉంటుంది పంటకి ఎంత ఇవ్వాలనేది, దాన్ని బట్టి ఇచ్చుకోమంటారు. రైతుకి తెలుస్తుందండి. అది చెప్తున్నా, ఇప్పుడు 25 లీటర్లు ఉన్నటువంటి లిక్విడ్ని 200 లీటర్లకు రైతులు తీసుకెళ్లారు అంటే ఎవరు సైంటిస్ట్ ఇక్కడ, ఎవరు ఖచ్చితంగా పాటిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు? నిజంగా చెప్తున్నా సార్, కొన్ని వందల మంది రైతులు లిస్ట్ ఇస్తాం మీకు. సార్ మీ శక్తితో పాటు 50% ఫర్టిలైజర్స్ తోటి మేము వ్యవసాయం చేస్తున్నాం. నేను చెప్పలా, ఏ రైతుకు కూడా నేను డిఏపీలు తగ్గించమని చెప్పలా. అసలు డైరెక్ట్గా మా ఎంప్లాయీస్ కూడా ఎవరు చెప్పరు. రైతుకే తెలుస్తుంది. చక్కగా గ్రీనిష్గా ఉంది, హెల్దీగా ఉంది, రైతు పెట్టుబడి పెట్టడు కదా. అంటే 3 రోజులు పెట్టాల్సినటువంటి ఎరువులు ఇంకో 2 రోజులు దాటేస్తాడు, అక్కడ ఇంకొకసారి పెడతాడు. అట్లా ఎక్కువ పార్ట్స్గా పెట్టుకోవడం వల్ల శక్తి బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు రైతుకు ఏంటంటే ఎక్కువ ఇస్తారు, కొందరు తక్కువ ఇస్తారు. ఆర్గానిక్ అంటున్నారు, మరి ఎక్కువ ఇస్తే ఏమైనా అవుతుందా, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎంతో డోసేజ్ వరకు ఇచ్చుకోవచ్చు మ్యాక్సిమం చెప్పమంటారండి? శక్తిని రైతు ఫైనాన్షియల్గా ఉండి 1000 లీటర్లు ఇచ్చినా కానీ ఏం కాదు. ఒక 20 ట్రక్కులు పెండపోగు వాడితే రైతుకి ఏమైనా నష్టమా? అసలు పెండపోగు లేదనే కదా. సపోజ్ ఈ 200 లీటర్ రమ్ము రైతు పంటకాలం మొత్తం వాడితే అతనికి మినిమం 0.2%, 0.3% ఆర్గానిక్ కార్బన్ పెరిగిద్ది, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ పెరిగిద్ది, pH ఎప్పుడు 6.5 to 7.5 న్యూట్రల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం బండి మీద వెళ్ళాలి, రోడ్డు బాగుంటే ఆటోమేటిక్ ఏం చేస్తాం, తెలియకుండానే స్పీడ్ వెళ్తాం. ఇక్కడ కూడా రైతు వాడేటువంటి పంటలో భూమి ఆరోగ్యంగా ఉంది, సస్టైన్ అవుతుంది, భూమి చక్కగా నీట్గా ఉంది, ఆటోమేటిక్గా మొక్క ఏం చేస్తే వీళ్ళ ద్వారా ఆహారం ఫాస్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ డైరెక్ట్గా రైతుకి నేను ఇచ్చే సలహాలు ఉండండి. ఒకటి, శక్తి వాడితే 30 to 50% రసాయన ఎరువుల పెట్టుబడి తగ్గుతుంది. రెండోది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్తో పాటు క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ పెరుగుతుంది. డైలీ ఫీడింగ్ అండి, దీంట్లో బయో ఫర్టిలైజర్ ఉండటం వల్ల, మైక్రోవేవ్ సిస్టమ్ ఉండటం వల్ల డైలీ ఫీడింగ్ తీసుకోవడం ఈజీ అవుతుంది. సార్ ఇప్పుడు మరి దీనికి రూట్ డిసీజులు కూడా కంట్రోల్ చేస్తా అంటున్నారు, ఎందుకని? అదే సార్, దీంట్లో ఏంటంటే ట్రైకోడర్మా విరిడిస్, సూడోమోనాస్ అంటే యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ప్లస్ ఆయిల్స్ కోఆర్డినేటివ్ కూడా ఉంటుందండి. నీమ్ ఆయిల్ ఉంటుంది, కరంజన్ ఆయిల్, వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. అది ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అది చెప్తుంది. మీరు ఇది రైతు మేము చెప్పేదానికంటే రైతు చూసి ఎంజాయ్ చేస్తేనే. ఒకటి సార్, ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గర మన దగ్గర ఉన్న రోగం మాత్రమే చెప్తాం. డాక్టర్ మనం చెప్పిన దాన్ని బట్టి ఏ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలనేది చెప్తాడు. అదే మన డాక్టర్ సీక్రెట్. అందరు డాక్టర్స్ ఉంటారు, కానీ ఒక డాక్టర్ పెట్టింది, అందరూ ఎంబీబీఎస్ చదివింది, మీకు తెలియదు ఏముంది, అందరూ ఎంబీబీఎస్ చేశారు, అందరూ ఎంఎస్ఏ చేస్తారు. కానీ ఈ డాక్టర్ దగ్గర పోతే క్వాలిటీ ఆఫ్ ఏమిస్తాడు, మెడిసిన్ ఇస్తాడు, తగ్గుతుంది. ఆ కాంబినేషన్స్ ఇవ్వడం ఆ డాక్టర్ యొక్క గొప్పతనం. అంటే ఆ పేషెంట్ని బట్టి ఏమి ఇవ్వాలి. అందుకోసమే ఈ రైతులకు సలహాలు ఇవ్వడం కోసం మా దగ్గర ఒక 80 నుంచి 100 మంది అగ్రికల్చర్ బేసి స్టూడెంట్స్ని తీసుకొని, అంటే వాళ్ళ జాబ్స్ వాళ్ళకి క్రియేట్ చేసి, ఏ రైతుకి ఏ క్రాప్ వాడుతున్నాడు, ఎలా వాడాలి, ఎంత వాడాలి, అదంతా కూడా క్రాప్ అంతా కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి శక్తి ఎంత డోసేజ్ ఎప్పుడెప్పుడు వాడుకుంటారు? కొంతమంది రైతులు ఏంటంటే ఒక క్యాన్ తీసుకుని 2-3 సార్లు వదిలేసి ఆపేస్తుంటారు. మీరేమో కంటిన్యూగా వాడితే మంచి రిజల్ట్ కనిపిస్తాయి అంటున్నారు. సార్ మీకు ఒక ఉదాహరణ, ప్రతి రైతు సోదరులకు కూడా నేను చెప్పేటువంటి సలహా, ప్రశ్న కూడా, మనిషి బతికున్నంత కాలం ఆహారం తింటాడా? తింటాడు కదా. పక్కన ఒక బిర్యానీ లేదా ఒక మటన్ కూర తెచ్చుకున్నా 1000 రూపాయల కూర, ఈ రోజు మటన్ కూర తిని 4 రోజులు దాకా ఇంకేం కుదరదు కదా. అప్పుడు ఎంత తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా తినగలిగినంత తింటాడు. అది అరిగిపోగా మళ్ళీ పప్పు, వంకాయో, బెండకాయో తీసుకుంటాడు. మరి వ్యవసాయం చేసే రైతు ఆ పంటకి కంటిన్యూగా వాడాలా, లేదా ఒక వారం వాడి 10 రోజులు వాడి 15 రోజులు వాడి ఆపాలా? కంటిన్యూగా ఫుడ్ పెడితేనే వచ్చింది అంటారు. పెట్టాలని తెలిసి రైతుకి తెలుసా తెలియదు. ఇప్పుడు మామూలుగా రైతులు మనం శక్తి కాకుండా ఇంకా వేరే ఎరువులు కూడా ఇస్తుంటారు, వాటితో పాటు కలిపి వచ్చా, ఇది వేరుగా ఇవ్వాలా? కలిపివచ్చు అండి, ఏం కాదు, దాంతో ఏం సంబంధం లేదు. అసలు ఇది పంటకు సంబంధించినది కాదండి. రైతు పెట్టేటువంటి రసాయన ఎరువుల యొక్క వినియోగాన్ని సిస్టమేటిక్గా పని చేయించేటువంటి
సాధనం. ఓకే సార్, నేను మిర్చి రైతులను చూసినప్పుడు ఏంటంటే మిగతా ఇది వాడని మిర్చి పంటకి ఈ పంటకి డిఫరెన్స్ ఏంటంటే గ్రోత్ కానీ కలర్ కానీ కొంచెం తేడాగా ఉంది, ఫ్రూట్ షైనింగ్ కానీ 1-2 కటింగ్లు కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నాను. ఈల్డ్ పెరుగుతుంది దానివల్ల. మీకు గుర్తుందండి, మీరు 2-3 ఇంటర్వ్యూస్ చేశారు గుంటూరు కానీ, ఎప్పుడు వేసారండి? నవంబర్ ఎండింగ్ లో వాళ్ళు స్టార్ట్ చేసి మార్చ్ ఏప్రిల్ కూడా తీశారు. అవును, అంటే మీరు మిరప అన్నారు కాబట్టి చెప్తున్నా. మిరపలో కూడా దాని వేరు వ్యవస్థ చిన్నగా ఉంటుంది. ఎప్పుడైనా మిరపలో వ్యవసాయం చేసేటప్పుడు ఏంటి సాగు చేయటం ఏంటంటే పాత వేరు తెగాలి, కొత్త వేరు పుట్టాలి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కంటిన్యూగా ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొత్త వేరు తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఈ బ్రాంచెస్ పెరుగుతాయి, ఈల్డ్ పెరగడానికంటే కాపు పూత రావడం, పూతకాయ ఫ్లవర్ అవడం, అట్లా అది సిస్టమేటిక్ జరుగుతుంది. ఏ పంటకు కూడా మనం నేర్పేది ఏం లేదండి. భూమిని మీరు సస్టైనబుల్ చేయగలిగితే, భూమిని సారవంతం చేయగలిగితే ఆ పంటకి ఏమి కావాలో దానికి తెలుసు, వేరే ద్వారా అది తీసుకుంటుంది. ఓకే, మిర్చి అయితే అదే జరుగుతుంది. టమాటా వచ్చేసి ఒక 10 రోజులు ఎక్స్ట్రా గ్రీనిష్ గా ఉండి ఎక్కువ కాపు వస్తుంది అని చెప్పి. అదే సార్, దీంట్లో డైలీ ఫీడింగ్. ఇప్పుడు నేను ఒక యూరియా తీసుకోండి, మీరు ఒక బస్తా యూరియా వేస్తే జమ్మున ఒక 48 hours లో బొమ్మలు వస్తాయి, గ్రీనిష్ వస్తాయి. ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఉంటుంది. తర్వాత దాని కలర్ షేడ్ అవుతుండదు. ఏంటి, యూరియా మొక్క తీసుకోవడం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ తగ్గుతుంది. అంటే తగ్గకపోయినా అక్కడ బ్రేక్ అయిపోద్ది. కానీ దీంట్లో ఏంటంటే డైలీ ఫీడింగ్ ఉంటుంది. దీంట్లో లైవ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. మెయిన్ లైవ్ బ్యాక్టీరియాస్ ఉండటం వలన డైలీ ఫీడింగ్ వస్తుంది. డైలీ ఫీడింగ్ రావడం లేదంటే వేరే యాక్టివ్గా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు మధ్యలో, నేను కంటిన్యూలో మీకు చెప్పటం, ఎప్పుడైతే వట్టి నీరు కాకుండా శక్తి కలిపి వాడటం వలన మనకు అక్కడ చక్కగా ఏదన్నా స్వీట్ పెట్టాం, ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, 2 చెప్తాయి. 1 కళ్ళు, 2 చెయ్యి, 3 నాలుక తీసుకుందాం అనేసి శక్తి కలిపినప్పుడు వేరు కింద భూమిలోకి వెళ్ళి వేరు తీసుకుంటుంది. దీంట్లో ఏముంటుంది, ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఆటోమేటిక్ గా వేరేం చేస్తుంది, ఆహారం తీసుకుందాం. తీసుకున్నప్పుడు అదే వేరు ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది, మొక్కకే ఇవ్వాలి. వేరే ఆహారం తీసుకుని ఎవరికి ఇస్తుంది. ఎప్పుడైతే దీనితో పాటు ఇంక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 200 లీటర్లు కాదండి, 600 లీటర్లు వాడేటువంటి రైతులు కూడా స్టార్ట్ అయ్యారు. 3 డ్రమ్ములు వాడుతున్న రైతులు కూడా ఈరోజు ఉన్నారు. అరటికి సార్ మాకు 20-30 వేల రూపాయలు పోయినా బాధ లేదు, మేము ప్రశాంతంగా వ్యవసాయం చేస్తున్నాము, మా పంటకి ఎటువంటి చీడపీడలు రావటం లేదు. అది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇదండి చూశారు కదా, నేను చాలా మంది శక్తివాన్ రైతులు కూడా కలిసినప్పుడు ఏంటంటే బరువు పెరుగుతుంది, ఫ్రూట్ క్వాలిటీ పెరుగుతుంది, ఎక్కువ రోజులు అంటే జనరల్గా ఒక 30 రోజుల నుంచి 40 రోజులు ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్ ఏదైనా దీన్ని వాడటం వల్ల ఇంకో 5 రోజులు 6 రోజులు అదనంగా రావటం, ఇంకా లేదు ఇంకా పెద్ద క్రాప్స్ అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ రోజులు ఈల్డ్ రావడం గురించి జరుగుతుంది అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, లేకపోతే నాక్రోబయాటిక్ సుధాకర్ చౌదరి గారు చెప్పడం కాదు. అయితే మీరు కూడా ఈ ప్రోడక్ట్ కనుక వాడి చూస్తే దీని రిజల్ట్ ఏంటనేది మీరే లైవ్లో చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు కూడా ఇంకో 10 మంది రైతులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతులు చేస్తారు కాబట్టి మీ భూమి అనేది పాడవకుండా ఉంటుంది, మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించడానికి అయితే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.